నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మనం జన్మ జాతకం నుండి వివాహ స్థానం పరిశీలించటం, ఆ వివాహం ఆ జాతకుడికి అవుతుందా లేదా, వివాహ యోగాలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఆలస్య వివాహాల, ఎర్లీ మ్యారేజా అనేది, నో మ్యారేజ్, డినై చేస్తుందా మ్యారేజ్ ఒక జాతకుడికి, చాలా సంవత్సరాలు నుంచి ఎదురు చూస్తున్న మ్యారేజ్ కావటం లేదు అనేదానికి జాతక విశ్లేషణ ఆ జాతకునికి చేసినప్పుడు దాంట్లో మనం సన్యాసి యోగాన్ని పరిశీలిస్తాం. ఇందులో ఆ సన్యాసి యోగం అనేది ఏర్పడితే గ్రహాల కలయికలు, స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి ఆ సన్యాసి యోగం అనేది ఆ జాతకంలో ఉంటే ఆ జాతకుడిని వివాహం వైపు తీసుకువెళ్ళదు అనేది సూచిస్తుంది. ఆ జీవితంలో వివాహం జరగకుండా వివాహం మీద ఆసక్తి లేకుండా పోతుంది ఆ జాతకుడికి. అలాంటి జాతకాన్ని మనం మన జన్మ జాతకం నుండి ఎలా చూడాలి, ఎలా పరిశీలించాలి, కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, ముఖ్యంగా కామెంట్ చేయగలరు. కామెంట్ చేసిన మీ కామెంట్లు నాకెంతో విలువైనది అనేది చెప్పడం జరుగుతుంది. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మన జన్మజాతకంలో సన్యాసి యోగం అంటే ఆ జాతకుడికి దాని మీద వైరాగ్యం కలగటం కానీ, ఏ ఏ గ్రహాల వల్ల ఆ వైరాగ్యం కలిగింది, ఆ జాతకుడు మ్యారేజ్ దాకా ఎందుకు రాలేకపోతున్నాడు, ఎందుకు మ్యారేజ్ డినై చేస్తుంది ఆ చార్టు ఆ జాతకుడికి అనేది చూద్దాం జన్మలగ్నం నుంచి. అయితే ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని తగ్గించి ఆధ్యాత్మిక మార్గం వైపు లేదా మోక్షం వైపు మళ్లించే గ్రహస్థితులను సూచించేదే సన్యాసి యోగం అనేది. ఆ యోగం ఎలా ఏర్పడుతుంది జన్మజాతకం నుండి చూద్దాం. ఇక సన్యాసి యోగం కలిగించే గ్రహాలు, స్థానాలు, ముఖ్యంగా సన్యాసి యోగానికి ప్రధానంగా కొన్ని గ్రహాల కలయికలు, నిర్దిష్ట భావాలు, వాటి స్థానాలు కారణమవుతాయని చెప్పుకున్నాం కదా. వాటిలో ముఖ్యమైనవి ముందుగా శనిగ్రహం. శనిగ్రహం వైరాగ్యాన్ని, ప్రపంచం పట్ల నిర్లిప్తతను, క్రమశిక్షణను మరియు కఠినమైన తపస్సును సూచిస్తుంది. కాబట్టి సన్యాసి యోగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జన్మ జాతకు నుండి ఇది పరిశీలించాల్సి ఉంటుంది. అది ఏ నక్షత్రంలో ఉంది, సాత్వికంగాన, రాజసంగాన, తామసంగాన, ఏ భావంలో ఏ విధంగా ఉంది అనేది కూడా శనిని నక్షత్రాల పరంగా ఏ నక్షత్రంలో ఉంది, ఎవరి నక్షత్రంలో ఉంది అనేది పరిశీలించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కేతువు ఆధ్యాత్మిక ఎదుగుదలను, ప్రాపంచిక కోరికల నుండి విముక్తిని, మోక్షాన్ని సూచిస్తుంది. ఆ కేతువు కూడా కారకుడు అవుతాడు అనేది కేతువుని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే గురువు జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక గురువులను మరియు ఉన్నత తత్వజ్ఞానాన్ని సూచిస్తుంది. గురువుని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక మెయిన్ కాంబినేషన్స్, ప్రధాన యోగాలు అంటే 4 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయిక ఒకే ఇంట్లో, ఒకే హౌస్లో బలమైన స్థితిలో కలిసి ఉన్నప్పుడు సన్యాసి యోగం ఏర్పడుతుంది అనేది కూడా చెప్పచ్చు. ఇవి ఏవే గ్రహాలు, ఏ ఏ స్థానాధిపతులు, ఎవరెవరితో ఎక్కడ కూర్చున్నారు అనేది కూడా నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక శని గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక లగ్నాధిపతి బలహీనంగా ఉండి శని దృష్టి పడటం మూలంగా కూడా, శని ప్రభావం వల్ల కూడా ఈ పరిస్థితి పరిశీలించాల్సి ఉంటుంది. ఇక శని 10వ స్థానంలో ఉండి సూర్యుడితో సంబంధం కలిగి ఉంటే కూడా ఈ మ్యారేజ్ డినై అనేది ప్రభావం చూపిస్తాడు శని అనేది. శని లగ్నాధిపతి మరియు చంద్రుడిపై దృష్టి సారించటం కూడా మ్యారేజ్ని డినై చేస్తుంది అనేది చెప్పచ్చు. శని లగ్నాధిపతి మరియు చంద్రుడిపై దృష్టి సారించటం, ఈ రెండు కూడా కలిపి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మోక్ష త్రికోణాలు అనేది మన జాతకంలో 4, 8, 12 స్థానాలకి ఇవ్వటం జరిగింది. వాటిని మోక్ష త్రికోణాలుగా చెప్పబడింది. అయితే లగ్నాధిపతి ఈ స్థానాలతో సంబంధం కలిగి ఉంటే కనుక స్థానికునికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది.
మోక్ష త్రికోణాలకి. 12వ స్థానంలో కేతువు బలంగా ఉండటం కూడా మోక్షాన్ని సూచిస్తుంది. ఈ విధమైన మోక్ష త్రికోణాలలో కూడా ఈ మ్యారేజ్కి అంటే సన్యాసి యోగాన్ని కలిగించి ఆ జాతకునికి మ్యారేజ్ నుండి దూరం చేస్తుంది అనేది సూచిస్తుంది. ఇక చంద్రుడు బలహీనంగా ఉండి దానిపై ఇతర గ్రహాల ప్రభావం లేకపోతే కూడా సన్యాసి యోగాన్ని సూచిస్తుంది అనేది చెప్పవచ్చు. చంద్రుడు కూడా సాత్విక గుణాలు. ఇక గ్రహాలు అసలు వాళ్ళ తత్వాలేంటి? సాత్విక గ్రహాలు ఎక్కువగా ఉంటే ఈ శని, రాహు, కేతు, శుక్రుడు, గురువుకి, కుజునికి కూడా సాత్విక లక్షణాలు గనక ఉండటం జరిగితే ఈ సన్యాసి యోగం అనేది ఎక్కువగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. అయితే సాత్విక గ్రహాలు అంటే ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో వాటి గుణాలను బట్టి వర్గీకరించారు. అవి సాత్వికం, రాజసికం మరియు తామసికం అని 3 వర్గాలుగా చేయటం జరిగింది. అంటే సాత్విక గ్రహాలు ఏవేంటి? సాత్విక గ్రహాలు గురువు, ఇది అత్యంత సాత్విక గ్రహం అని చెప్పచ్చు గురుగ్రహాన్ని. ఇది జ్ఞానం, ధర్మం, దయ మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. ఇక చంద్రుడు ఇది స్వచ్ఛత, మనస్సు, శాంతి మరియు మాతృప్రేమను సూచించే సాత్విక గ్రహం అనేది సూచిస్తుంది. ఇక సూర్యుని సాత్విక లేదా రాజసిక గ్రహంగా కూడా 2 విధాలుగా కూడా పరిగణిస్తారు. ఇది ఆత్మ, గౌరవం, నాయకత్వం మరియు క్రమశిక్షణను కూడా సూచిస్తుంది అనేది చెప్తుంది. ఇది కూడా సాత్విక గ్రహంగా నిర్వచించారు సూర్యుడిని కూడా. అయితే ఈ గ్రహాలలో 7వ స్థానాధిపతి కానీ 9వ స్థానాధిపతి కానీ ఈ సాత్వికంగా ఈ గుణాలు ఈ సూర్యుడు, చంద్రుడు, గురువు ఈ సాత్విక గ్రహాలుకి 7వ స్థానాధిపతితో సంబంధం ఉన్న లేదా ఈ నక్షత్రాలలో 7వ స్థానాధిపతి ఉన్నా కానీ ఇలాంటి సాత్విక లక్షణాలు అంటే శని కానీ, కుజుడు కానీ, రాహువు కానీ ఈ నక్షత్రాలలో స్థితి పొంది ఉంటే గనక వారు కూడా సాత్విక గుణంగా మారుతారు. కాబట్టి సన్యాసి యోగానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ సన్యాసి యోగాన్ని ఇస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ సాత్విక గ్రహాలు జాతకంలో బలంగా ఉండి మోక్ష స్థానాలతో 4, 8, 12 స్థానాలతో సంబంధం కలిగి ఉంటే వ్యక్తి యొక్క స్వభావం ప్రశాంతంగా, ధర్మబద్ధంగా, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూసేలా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు జాతకుణ్ణి వివాహం నుండి దూరం చేసే మనస్సుని ప్రోత్సహించటం మూలంగా ఇక్కడ వివాహం అనేది డినై అవుతుంది అనేది ఆ జాతకునికి చెప్పచ్చు. ఇక సన్యాసి యోగం అనేది ఒక వ్యక్తికి ప్రాపంచిక సుఖాలను అనుభవించే యోగం ఉన్నప్పటికీ కూడా వాటిని త్యజించి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి వీరు వివాహానికి సుముఖంగా ఉండరు. కాబట్టి అలాంటి జాతకం సన్యాసి యోగం ఉన్న జాతకానికి వివాహం ఉండదు, జరగదు అనేది మనం గుర్తించి జాతకునికి మనం మార్గదర్శకత్వాన్ని సూచించాలి అనేది చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంకా పరిహారాలు అనేది సూచించబడలేదు అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతాయని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే సాత్విక గుణాలన్నీ కలిపి ఎన్ని వచ్చినప్పుడు అన్నిటికీ ఎంత చేసుకున్నా కానీ ఆ ధ్యాస నుండి వెనక్కి రాలేరు, ఆ భావాల నుండి దూరం జరగలేరు. కాబట్టి ఇలాంటి సన్యాసి యోగం ఉన్న జాతకులకి మ్యారేజ్ జరగదు అనేది సింపుల్గా విశ్లేషించవచ్చు మనం జన్మ జాతకం నుండి. ఇది గ్రహాల అమరిక, పరిస్థితులు, సాత్విక గుణాలకి కలిగి ఉన్న గ్రహాల నక్షత్రాలలో రాహు, శని వీరందరూ కూడా, శుక్రుడు, ఎవరైతే వీటి రాజసం కానీ తామసం కానీ ఉన్న గ్రహాలు, ప్లానెట్లు సాత్వికం ఉన్న గ్రహాల నక్షత్రాలలో స్థితి పొంది ఉన్నప్పుడు కూడా వాటి భావాలు కూడా ఇది కూడా సాత్వికంగా మారతారు అనేది సూచించడం జరుగుతుంది.
అలాగే ఈ సాత్విక గ్రహాలు కూడా రాహులో స్థితి పొంది ఉన్న, శనిలో స్థితి పొంది ఉన్న వారికి కూడా రాజసికం తామసికం ఏర్పడి ఈ సాత్వికం పోయి వాటికి రాజసికం రావచ్చు అనేది సూచిస్తుంది. ఇది జన్మ జాతకం నుండి ఆ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఎట్లా ఏ ఏ వాటికి సాత్వికం అనేది వచ్చింది, ఏ గ్రహాలకి రాజసికం తామసికం ఏర్పడ్డాయి, వాటి కాంబినేషన్స్ అవి మోక్ష త్రికోణాలకి ఏ విధంగా వర్తిస్తున్నాయి అనేది సూచించి నిశ్చితంగా జన్మజాతకం నుంచి సన్యాసి యోగాన్ని విశ్లేషించవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఈ సన్యాసి యోగం ఉన్న జాతకులకి మ్యారేజ్ జరగదు అనేది కూడా చెప్పవచ్చు. సర్వే జనో సుఖినో భవంతు. అర్థమైతే నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. ధన్యవాదములు.